మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ కొడాలి సునీల్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. మేజర్గా సొసైటీలో ఉన్న సమస్య ఏమైనా ఉందంటే భార్య భర్తల గొడవలు. అసలు ఈ విడాకులు అనేవి తగ్గాలంటే భార్య భర్తలు ఎలా ఉండాలంటారు? సో బేసిక్ ఏంటంటే ఒకళ్ళకొకళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి, ఎగ్జాక్ట్లీ. సో భార్యకి భర్త సపోర్ట్ ఎలా ఉండాలి, భర్తకి భార్య సపోర్ట్ ఎలా ఉండాలి, ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ డైవర్స్ ఎందుకు అవుతున్నాయి అనేది ఎలా అర్థం చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో బేసిక్ ఏంటంటే సంజయ్ గారు, భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్ప బంధం. సమాజంలో మనం చూస్తాం చాలా డైవర్స్ అవుతున్నాయి. యాక్చువల్గా నేను కూడా ఐఎమ్ ఏ లీగల్, నేను ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా చేస్తూ ఉంటాం. ఏడిఆర్ ప్రాసెస్లో కూడా నేను లీగల్గా కూడా నేను కొన్ని చేస్తూ ఉంటాను, చిన్న చిన్న వర్క్స్. ఓకే, కొన్ని కేసెస్ మా దగ్గరికి వస్తూ ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకునే ముందు ఈ భార్యాభర్తల సంబంధం గురించి చెప్పుకునేటప్పుడు చిన్న స్టోరీ చెప్పుకుందాం ముందు ఒకటి. ఓకే అండి. జనరల్గా అంటే అండి, ఒక కన్ను ఇంకొక కన్నుని అడిగిందంట. ఏమనంటే, నేను ఎక్కడ చూస్తే నువ్వు కూడా అక్కడే చూస్తున్నావు ఎందుకు అని చెప్పి ఒక కన్ను ఇంకొక కన్నుని అడిగిందంట. దానికి ఆ ఇంకొక కన్ను సమాధానం ఇచ్చిందంట, నువ్వు ఒక్కదానివే చూస్తే ప్రపంచం మొత్తం నీకు సగమే కనిపిస్తుంది, నేను కూడా నీతో కలిశాను అనుకో ప్రపంచం మొత్తం అద్భుతంగా అందంగా కనిపిస్తుంది, అందుకే నువ్వు ఎక్కడ చూస్తే నేను కూడా అక్కడే చూస్తున్నానని చెప్పి ఇంకొక కన్ను సమాధానం ఇచ్చిందంట. దానికి ఈ కన్ను అనుకుందంట, అవును నిజమే కదా, నేను ఒక్కడనే చూస్తే నాకు సగమే కనిపిస్తుంది, అంగవైకల్యంగా కూడా ఉంటున్నాను, అదే రెండు చూస్తే ప్రపంచం అంతా అద్భుతంగా అందంగా కనిపిస్తుంది, కాబట్టి ఇది కరెక్టేనని చెప్పి రెండో కన్ను యాక్సెప్ట్ చేసిందంట. అంటే ఏంటంటే ఇక్కడ భార్యాభర్తలు కూడా రెండు కళ్ళు అటువంటి వాళ్ళు. భర్త ఒక్కడే చూస్తే ప్రపంచం సగమే కనిపించింది, భార్య కూడా కలిసి చూసింది అనుకోండి ఆ జీవితం అందంగా ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఏదైనా బంధంలో ప్రేమ అనేది ఇద్దరికి ఒకళ్ళకి పరస్పరం ఒకళ్ళకి విలువించుకుంటూ ఉంటేనే ఆ బంధం ఎప్పటికైనా నిలబడుతుంది. ఈ రోజుల్లో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబులు చేస్తున్నారు, ఫినాన్షియల్ క్యాపబిలిటీస్ ఉంటున్నాయి, అందరూ కూడా ఏంటంటే నేను గొప్ప అని ఈగోలకు పోతున్నారు. ఈ ఈగోల దగ్గరికి వచ్చేసరికి నా శాలరీ ఎక్కువ, నేనే సంపాదిస్తున్నాను, నా డబ్బులు నేనే ఖర్చు పెట్టుకుంటాను, ఇవి నావి అనే దగ్గరే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. నా దగ్గరికి వచ్చిన కేసులు ఏంటంటే ఇద్దరు ఎంటెక్, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎంటెక్ చదివారంటే ఇద్దరు మినిమం వాళ్ళు చదువుకున్నారు బాగా. అవును సార్. డబుల్ డిగ్రీ చేశారు, బీటెక్ అయినాక ఎంటెక్లు చేశారు. ఎంటెక్ చేసినా కూడా చిన్న చిన్న విషయాల దగ్గర అవగాహన లేక పిల్లాడికి తండ్రి లేడు, వాళ్ళ అమ్మ ఒకటే ఉంది. పిల్ల వచ్చి ఏమంటది, సార్ వాళ్ళ అమ్మతో ఉండొద్దు, మేము దూరంగా మేమే ఉంటాం, వాళ్ళమ్మ రావద్దు మా దగ్గరికి అంటే ఏంటంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్లతో అవి పెద్ద చేసుకుంటున్నారు. ఈ కోవిడ్ టైంలో వచ్చిన కేసెస్ కొన్ని ఉన్నాయి. ల్యాప్టాప్ ఏదో ఇద్దరు వర్కింగ్ కదా, వర్క్ ఫ్రమ్ హోమ్లో, ఆ ల్యాప్టాప్ ఏదో తీసుకున్నారని చెప్పి ఈయన, నా ల్యాప్టాప్ నువ్వు ఎందుకు ఓపెన్ చేసావని ఆవిడ, అటు వెళ్తా ఏదో చేతురుగా దిండు పెట్టి ఇలా మీద చేతురుగా అలా అన్నందుకు నన్ను కొట్టేశాడని వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పడం. ఈ చిన్న చిన్న కేసెస్ అయ్యి అబార్షన్ చేయించే స్టేజ్కి వెళ్తే నేను ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఏడిఆర్ ప్రాసెస్ చేసుకుని మనం వాళ్ళ దగ్గర ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ జనరల్గా ఏంటంటే కౌన్సిలింగ్ చేస్తాం. మనం ఏదన్నా సొల్యూషన్ డైరెక్ట్ వాళ్ళ కోర్ట్ మ్యాటర్కి వెళ్లకుండా మనం ముందే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళ తరపు ఈ పిల్లకి పెళ్లి చేయకముందు ఈ అబ్బాయిని వేరే వాళ్ళకి ఇచ్చేసి పెళ్లి చేయాలని చెప్పి ఉన్నారు. ఈ గొడవ అయ్యేసరికి వాళ్ళు అక్కడ మేనమావులందరూ కాసు కూర్చున్నారు, వీడిని డైవర్స్ ఇప్పించేసేసి వీడికి బాగా 2 లక్షల శాలరీ ఉంది నెలకి, వాడిని ఇప్పించేసి చేపిద్దామని అంటే నేను ఇలా వస్తుంటే నేను ఆ పిల్లతో ఒక అరగంట మాట్లాడేలోపు వీళ్ళ మేనమావులు వద్దురా మనకు తెగదింపులు చేసేసుకున్నాం దీన్ని అని చెప్పి వాళ్ళు ఆగేస్తున్నారు. ఇది ఇలా సెట్ అయ్యేది కాదని చెప్పి మీరు ఎవరూ మాట్లాడొద్దు, వాళ్ళిద్దరిని రూమ్లో పంపించండి, నేనే మాట్లాడతాను. వాళ్ళిద్దరిని రూమ్లో కూర్చోబెట్టి 4 అవర్స్ అండి సంజయ్ గారు, 4 అవర్స్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరిని షేక్ హ్యాండ్స్ ఇప్పించి, మళ్ళీ షేక్ హ్యాండ్లు అప్పుడు కూడా ఇచ్చుకోవట్లేదు ఒకళ్ళకొకళ్ళు, ఈగో హట్ అయ్యి మీరు ఫ్రెష్గా మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేశారని చెప్పి ఒకళ్ళకొకళ్ళు షేక్ హ్యాండ్లు ఇప్పించి, మెయిన్ ఏంటంటే అండి పిల్ల తల్లి ఎప్పుడైనా అత్తగారింటి కాడి నుంచి అమ్మాయికి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి, మీరు అల్లారుముద్దుగా పెంచారు కాదనట్లా, మీరు అల్లారుముద్దుగా పెంచినా కూడా ఒక్కసారి మన అమ్మాయి ఫోన్ చేసింది అన్నప్పుడు
దాంట్లో ఏంటంటే డైరెక్ట్గా మీరు ఇన్వాల్వ్ అయిపోకుండా అమ్మ జాగ్రత్త సర్దుకోండి అని చెప్పి ముందు చెప్పాలి కొన్ని రోజులు. అలా చెప్తే సమస్యలన్నీ సర్దుకొనుగుతాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎమ్మటే ఫోన్ చేయగల వియ్యంకుడు వీళ్ళు ఫోన్లు చేసేసుకుని వాళ్ళమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న గొడవలు వేసుకుని మీ పని మీరు చూసుకొని మా పని మేము చూసుకుంటాం. ఇలా అయిపోతున్నాయి సంబంధాలని ఈ రోజున. ఆడవారి తరపున చూసుకుంటే తల్లిదండ్రుల్లో తల్లి ఎక్కువ పాత్ర పోషిస్తుందని ఇలాంటి గొడవల కారణంగా. మగవాళ్ళ తరపున ఎవరు పోషిస్తున్నారంటారు ఇలాంటి కారణంగా? మగవాళ్ళ తరపున అంటే ఏంటంటే పిల్లవాడి తల్లి ఉంటుంది. పిల్లవాడి తల్లి ఏమవుతుందంటే 25 సంవత్సరాలు కష్టపడి పెంచుతుంది తల్లి. ఈ 25 సంవత్సరాలు కష్టపడి పెంచిన తల్లి ప్రేమ అది మనం వేరే అని కూడా అనకూడదు. ఒకసారి కొత్త కోడలు తెచ్చుకుంటారు, కొడుకు సుఖం వరకును పెళ్లి చేశారు, వాళ్ళని వదిలేయాలి, అక్కడ వాళ్ళిద్దరిని బతకనియాలి. ఈ పిల్లాడి తల్లిదండ్రులు కూడా నా పిల్లాడు నాకే సొంతం అనేది కొంతవరకే, వాడిని లైఫ్లో కొద్దిగా వదిలితే వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు. ఈ పిల్లాడి తల్లి ఏం చేస్తుందంటే నా పెత్తనమే గడవాలి. ఆ పిల్లని జనరల్గా అందరూ అంటారు కోడలను కూతురులాగా చూస్తాను, కానీ అవి ఎగ్జిక్యూట్ చేయరు. వాళ్ళకి ఎక్కడో చివర ఒకటి ఉంటుంది, నేనే అత్తనే, నేనే చెయ్యాలి, నేను చెప్పిన మాట వినాలి అన్నట్టుగా కొన్ని కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అవి స్లోగా పోతాయి. ఒకప్పుడు వాళ్ళు కూడా ఇంటి కోడలే కదా, వాళ్ళు కూడా పడ్డారు. మీరు పడిన బాధలు ఇంకోళ్ళు పడకూడదంటే మీరన్నా స్టాప్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు స్టాప్ చేయరు. అంటే అందరూ అత్తలు అలా లేరు, మంచిగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. బేసిక్ ఏంటంటే వచ్చిన అమ్మాయిని బేసిక్ ఏంటంటే వాళ్ళ లైఫ్ను వాళ్ళకి ప్రవేశం ఇవ్వాలండి. మనం పెళ్లి చేసాం, వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మనం కామ్గా ఉండాలి. మనం కామ్గా ఉండకుండా వాళ్ళ ప్రతి మ్యాటర్లో మనం ఇన్వాల్వ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తల మధ్య గొడవ వచ్చిందంటే మా అయితే 2 గంటలు మాట్లాడుకోరు. తర్వాత వచ్చి ఏమే నా షర్ట్ ఎక్కడుంది అంటాడు, ఆమె చెప్పిద్ది. ఏమండి రండి అన్నం పెడతాను రండి అంటది. కాసేపు ఉన్నాక 1 గంట తర్వాత 1 గంట మాట్లాడుకోపోయినా వండాను రండి తిందురు రండి అంటది. ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు మీరు థర్డ్ పర్సన్ ఈజ్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ దస్ మ్యాటర్. ఓకే, థర్డ్ పర్సన్ ఎవరు కూడా దాంట్లో, తల్లి అయినా పిల్లాడి తల్లి అయినా పిల్లాడి నానైనా పిల్లాడ వాళ్ళ తరపాళ్ళు ఆడబిడ్డలైనా ఎవరు కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. వాళ్ళ సమస్యను వాళ్ళే రిజాల్వ్ చేసుకుంటారు. ఇదే మెయిన్ రీజన్ కారణం ఇది అవటం మన సమాజంలో మెయిన్ ప్రాబ్లం ఇది. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులకైనా పిల్లలకైనా ఎవరికి ఇచ్చేస్తాను వాళ్ళకి ఇవ్వండి. ఓకే, తల్లి భార్య ఒకళ్ళకి పెద్ద పీట వేసి ఒకళ్ళకి చిన్న పీట వేసారనుకోండి నడవదు. ఏమాత్రం బ్యాలెన్స్ అయిందా ఇంబ్యాలెన్స్ అయిందా త్రాసు లైఫ్ ఇక హ్యాండిల్ చేసేవాడు భర్త పని అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇద్దరికి ఒక గీత గీసి మీరిద్దరు ఇక్కడ కూర్చోండి, మీరిద్దరు నాకు ఇద్దరు సమానమే అనేది ఎప్పుడైతే ఈ పర్సన్ ఎవరైతే ఉంటాడో ఓపెన్గా కమ్యూనికేట్ చేయగలిగితే ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళ అమ్మకి ఎక్కువ ప్రేమ ఇచ్చేస్తున్నాడు అనుకోండి, ఈ పిల్లాడికి ఏంటంటే ఈ వచ్చిన పిల్లకి ఏంటంటే నాకు ప్రేమ ఇవ్వట్లేదు, వాళ్ళ అమ్మనే అమ్మ అంటున్నాడు, మాట్లాడితే అమ్మ అంటున్నాడు అని చెప్పి వీళ్ళకి ప్రాబ్లం వచ్చేస్తుంది. అదే ఇటు వెళ్ళాడు అనుకోండి, పెళ్ళవంగాల మారిపోయి పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు, మేము పెంచిన ప్రేమ అంతా ఎటు వెళ్ళిపోయిందని చెప్పి పిల్లాడు అమ్మ. అంటే సార్ ఇప్పుడు అబ్బాయిలకు ఉంటుంది కదా సార్, పెళ్లి చేసుకున్నందుకు భార్య పిల్లలు బాధ్యతలు తీసుకోవాలి, కన్నందుకు తల్లిదండ్రుల బాధ్యత కూడా తీసుకోవాలి. నేను అనేది అసలు ఎలా బ్యాలెన్స్ చేయాలి? నేను అనేది ఏంటంటే అండి, మనకుంటే మగవాళ్ళకి ఏంటంటే తల్లి దగ్గర చెప్పాలి, పెళ్ళాం దగ్గర చెప్పాలి. అవి నువ్వు అక్కడే మిస్ఫైర్ చేసి చెప్పావంటే వాళ్ళిద్దరి మధ్య క్లాషెస్ వచ్చేస్తాయి. మెయిన్ కీ రోల్ అనేది భర్తదే. నువ్వు ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగితే అంత కుటుంబాలన్నీ బాగానే ఉంటాయి. నువ్వు ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోయావా మొత్తం అన్నీ ఫెయిల్ అవుతాయి. నీ జనరల్గా అంటే అమ్మా నాన్న ఉంటుంది ప్రేమ. మన అమ్మా నాన్న మనల్ని కేవలం 25 సంవత్సరాలు పెంచిన తర్వాత ఇంకో అమ్మ చేతిలో పెడతారు. రైట్, నీకు అల్లారం ముద్దుగా అల్లం పెట్టారు, అన్ని చూశారు, నీ ఆలన పాలన చూశారు, అన్నీ చూశారు. అక్కడి నుంచి చూసుకోబోయేది ఎవరు? భార్య. ఎన్ని సంవత్సరాలు చూసుకోవాలి? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు చూసుకోవాలి. 60 సంవత్సరాల బాధ్యత ఎక్కువ, 25 సంవత్సరాల బాధ్యత ఎక్కువ. అంటే తల్లి ప్రేమ తక్కువ అని నేను చెప్పట్లా, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను అనేది ఏంటంటే నా కొడుకు సంతోషంగా ఉండాలి, నా కొడుకు జీవితం బాగుండాలనుకున్నప్పుడు పిల్లవాడి తల్లిని కొంచెం తగ్గమని చెబుతున్నా. తగ్గమంటే నా కొడుకు బాగున్నాడు కదా, నా కోడలే కదా. నేను ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య నేను కోడలు ఏమన్నా అంటే ఎండ్ ఆఫ్ ది డే కోడలు బెడ్రూమ్లోకి వెళ్ళి బాధపడుతుంది. కోడలు బాధపడి మూడ్ అవుట్ అయిందంటే నా కొడుకు బాధపడతాడు. అది ఒక్క లాజిక్ గనక పిల్లాడి తల్లి కనుక అర్థం చేసుకోగలిగితే ఈ క్లాషెస్ అనేవి ఉండవు, అందరి లైఫ్లు కూడా బాగుంటాయి. జనరల్గా ఏంటంటే మన లైఫ్ మొత్తంలో చాలా కేర్గా, అంటే ఇప్పుడు మనం పొద్దునుంచి లేచిన కాడి నుంచి మనతో ఉండి అన్ని సపరీలు చేసి మన డ్రెస్ అంతా రెడీ చేసి మనకి ఐరన్ చేసి మన బట్టలు ఉతికి చాలా పని వర్క్ చేస్తారు మనకి ఇంట్లో లేడీస్. జనరల్గా గమనించరు అది. చాలా అంటే చాలా హౌస్ వైఫ్స్ అంటారు, హౌస్ వైఫ్స్ కాదు వాళ్ళు. నిజంగా వాళ్ళకి శాలరీలు ఇస్తే నీ జీవితాంతం కూడా నువ్వు డబ్బులు కట్టలేరు వాళ్ళు.
అది అత్తమామ కూడా గమనించాలి. ఒక హౌస్ వైఫ్ ఏమో జనరల్గా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఆ పక్కింటి వాళ్ళ ఆవిడ ఆమె జాబ్ చేస్తుందండి, వాళ్ళ కోడలు మా కోడలు ఇంట్లో కూర్చుంటుంది, ఏం చేయట్లేదు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఆ కంపారిజన్ చేసి పాపం ఈ అమ్మాయిని క్రిటిసైజ్ చేస్తారు. ఆ అమ్మాయి వెళ్ళి జాబ్ చేస్తున్నా కూడా ఈ అమ్మాయి ఇంట్లో ఉండి ఎన్ని పనులు చేస్తుంది, మిమ్మల్ని నాన్న పనులు చూసి మీకు టయానికి ట్యాబ్లెట్లు వేసి మీకు షుగర్ బిళ్ళలు వేసి అన్నీ వేసి మిమ్మల్ని చూసుకుంటుంది ఆ పిల్ల. కాబట్టి ఏంటంటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రీడమ్, ఎవరి ఫ్రీడమ్ ఆడికి ఇవ్వాలి, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళదే. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కదా. భార్య అమ్మాయి మనతో కొంతకాలం ఉంటారు తల్లిదండ్రులు. కొంతకాలం అంటే ఆ భగవంతుడు ఇచ్చిన జీవితంలో మనతో కొంతకాలమే ఉంటారు తల్లిదండ్రులు. లైఫ్ లాంగ్ మనకి రేపు పొద్దున మనకు బాగోపోయినా మన అన్నీ ఏమన్నా వచ్చినా కూడా మనకు సపేరలు చేసేది భార్య ఉంటుంది. మన ఏమంటే చేదరించుకోదు. మన కడుపును మన రిలేషన్ కాదు, ఎక్కడో బయట ఇంటి నుంచి వచ్చింది మన ఇంటికి. సంబంధం లేని ముఖం, సంబంధం లేని ఫ్యామిలీ మనతో కలిసి వాళ్ళ పుట్టినిల్లు. ఇప్పుడు మీ సొంత ఊరు నుంచి వెళ్ళిపోమంటే మీరు ఏమంటారండి సంజయ్ గారు? ఒక వెళ్ళిపోమంటే అంటే ఆమె పెరిగిన 25 సంవత్సరాలు పెరిగి వాళ్ళ ఊరు వదిలేసేసి, ఇష్టం లేకపోయినా వాళ్ళ బంధువులందరిని వదిలేసేసి, వాళ్ళ ఊరు వదిలేసేసి నీకోసం ఇక్కడికి వచ్చింది. జనరల్గా కొంతమంది వాళ్ళ లైఫ్లో మేము కొన్ని కేసెస్ చూసాం. ఆ కేసులు ఏంటంటే ఒక అమ్మాయి అనమాట కంప్లైంట్. ఏంటమ్మా అంటే మా ఆయన ఏదో వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు అండి, ఇట్లా చేస్తున్నాడు అండి. ఏంటమ్మా అంటే నా పెళ్ళైన కొత్తలో అండి నేను వచ్చాను, నువ్వు హై హీల్స్ వేసుకోవడం ఇష్టం లేదు నాకు అన్నాడు, హై హీల్స్ వదిలేశానండి. నువ్వు మేకప్ వేసుకోవడం ఇష్టం లేదన్నాడు, మేకప్ వదిలేశానండి. నువ్వు జాకెట్కి ఎక్కువ కిటికీలు పెట్టుకున్నావు, నీ డిజైన్లో అవి నాకు నచ్చలేదు అన్నాడు, అవి వదిలేశానండి. నీవు ఫోన్ నెంబర్ మార్చే నువ్వు అన్నాడు, ఫోన్ నెంబర్ మార్చేశానండి. ఫ్రెండ్స్తో ఆన్లైన్లో ఫేస్బుక్లో ఎక్కువ యాక్టివ్గా ఉండబాకన్నాడు, అది కూడా ఆపేశానండి. అన్ని సాక్రిఫైస్ చేసుకొచ్చింది ఆ పిల్ల. తర్వాత ఎవరు ఆఫీస్లో ఒక అమ్మాయి ఉంటే ఏమంటే ఎందుకంటే నేను మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నానంటే నాకు నీకన్నా ఆ అమ్మాయి ఎక్కువ అన్నాడు. ఆ పిల్ల ఏం చేసిందంటే అప్పుడు మళ్ళీ మేకప్ వేయటం స్టార్ట్ చేసింది, మళ్ళీ జాకెట్కి కిటికీలు పెడతాం డిజైన్ పెట్టుకుని వేసుకోవడం స్టార్ట్ చేసింది, మేకప్ వేయటం స్టార్ట్ చేసింది, హై హీల్స్ వేయటం స్టార్ట్ చేసింది. అంతకుముందు జాబ్ చేయటం నాకు ఇష్టం లేదంటే మానేసి ఇంట్లో కూర్చుంది. ఇప్పుడు జాబ్ చేయటం స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసి బయటకు వెళ్తే వీడికి పొసిటివ్నెస్ వచ్చింది, ఎవరితోనో మాట్లాడుతుంది, ఎవరితో తిరుగుతుంది అని చెప్పి వీడికి ఇప్పుడు పొసిటివ్నెస్ వచ్చి కాపలా కాసుకుంటున్నాడు. అంటే లేని దాన్ని నువ్వు చేసి క్రియేట్ చేయటం వల్ల ఇక్కడ మళ్ళీ దారికి వచ్చాడు. అంటే నీ కోసం ఎన్ని సాక్రిఫైస్ చేసింది, ఒక్కటే సాక్రిఫైస్ ఏమంటే నేను నిన్ను ప్రేమిస్తానండి అని అంది, అయినా కూడా నీకంటే ఆ అమ్మాయి ఎక్కువ అన్నాడు. ఎన్ని సాక్రిఫైస్ చేసింది నీకు, తనకు అపీరెన్స్ తన అన్నీ మార్చుకుంది, నువ్వు చిన్న అట్రాక్షన్ కోసం వెళ్ళిపోయావు. అలాంటి కేసెస్ చాలా వస్తూ ఉంటాయి. కొన్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ వాళ్ళని మోటివేట్ చేయటం, వాళ్ళని ఆల్మోస్ట్ ఒక్కోసారి 5 hours 1 day కూడా పడుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళని ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోవాలంటే మనకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్.